గత ఎన్నికల టైంలో ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రస్తుత డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, గౌరవ మంత్రి గారు అయిన లోకేష్ గారు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనివ్వమని చెప్పారు అధ్యక్ష. అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు అధ్యక్ష. మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో వచ్చింది అధ్యక్ష. విశాఖ స్టీల్ ప్లాంట్ పెట్టుబడులు ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ప్రకటన చేస్తారని మా ప్రాంత ప్రజలందరూ భావించారు అధ్యక్ష. ఏ నెలకు ఆ నెల, ఈ నెలలోనైనా స్టీల్ ప్లాంట్ కి ప్రభుత్వ రంగంలో కొనసాగేట్టుగా చేస్తాము అని ప్రకటన వచ్చేట్టుగా కేంద్రంతో ప్రకటన చేయిస్తారని ఎంతగానో కార్మికులు, ప్రజలు ఎదురు చూడడం జరిగింది అధ్యక్ష. అలాగే స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించేలా చేస్తారనేసి ప్రజలు ఎదురు చూశారు అధ్యక్ష. అయితే తీసుకుంటే అధ్యక్ష, గత 15 నెలలుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలు కనీసం ఆగలేదు అధ్యక్ష. ఆగలేదు సరికదా, ఇప్పుడు ప్రైవేటీకరణ మరింత వేగవంతం అవుతూ ఉంది అనేసి కార్మికులు ఇప్పుడు రోడ్డెక్కారు అధ్యక్ష. విశాఖ ఉక్కును ముక్కలు ముక్కలుగా చేసి ముందు అమ్మేసి భవిష్యత్తులో పూర్తిగా అమ్మేసే కుట్ర జరుగుతుందని సాక్షాత్తు కార్మికులే ఆందోళన చేస్తూ ఉండే పరిస్థితి ఉంది అధ్యక్ష. 2025 జనవరి 16న కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కి ప్యాకేజ్ ప్రకటించింది అధ్యక్ష. అది 11,440 కోట్లు ప్రకటించింది అధ్యక్ష. అయితే ఇంకా స్టీల్ ప్లాంట్ కి తిరిగి ఉండదనేసి కొందరు నాయకులు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ అధ్యక్ష, 11,440 కోట్ల ప్యాకేజ్ వలన ప్రైవేటీకరణ ఆగలేదు సరికదా, ఇందులో 8,500 కోట్లు మాత్రమే వచ్చింది అధ్యక్ష. ఇంకో 3,000 కోట్లు రావాల్సి ఉంది అధ్యక్ష. ఈ 8,500 కోట్లలో రా మెటీరియల్ కొని స్టీల్ ప్లాంట్ ని బ్రతికిస్తారని కార్మికులు నమ్మారు అధ్యక్ష. కానీ స్టీల్ ప్లాంట్ ని బ్రతికించే పనులేవి కూడా యాజమాన్యం చేయలేదు అధ్యక్ష. ఎందుకంటే ఈ డబ్బుల్లో ఒక్క రూపాయి కూడా ఫ్యాక్టరీ అభివృద్ధికి ఇవ్వలేదు అధ్యక్ష. కోల్ కు ₹1 ఇవ్వలేదు అధ్యక్ష. రా మెటీరియల్ కు ₹1 ఇవ్వలేదు అధ్యక్ష. జీతాలకు ఇవ్వలేదు అధ్యక్ష. అలాగే కార్మికులు PF కి ఇవ్వలేదు అధ్యక్ష. కార్మికుల డబ్బులు 3,000 కోట్లు వాడేశారు అధ్యక్ష. వాటికి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఒక్క మిషన్ కొత్తది కొనలేదు, ఉన్న మిషన్స్ ని బాగు చేయలేదు అధ్యక్ష. అందులో దేనికి వాడారు అని తీసుకుంటే బ్యాంకులకు కట్టుకున్నారు అధ్యక్ష. అలాగే ఉద్యోగుల తాలూకా VRS కోసం, GST చెల్లింపుల కోసం వాటిని ఉపయోగించుకున్నారు అధ్యక్ష.